అందరికీ నమస్కారం. ప్రపంచంలో అత్యంత అందమైన విషయానికి నిద్ర. అందువల్ల వాస్తు ప్రకారం నిద్రించడానికి ఉత్తమమైన దిశను ఎంచుకోవడం చాలా అవసరం. సరైన నిద్ర స్థానం మరియు దిశ మీ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రశాంతంగా నిద్రపోతేనే పనిలో చురుకుగా ఉండగలం. వాస్తు శాస్త్రం ప్రకారం మనం పడుకునే చోటు మరియు తల ఎటువైపు పెట్టుకుని నిద్రపోవాలి అనేది చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఏ దిశలో నిద్రిస్తే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నిద్ర అనేది రోజువారీ దినచర్యలో అత్యంత ముఖ్యమైన భాగం. అయితే చాలా మందికి కలలు ఎక్కువగా రావడం, ముఖ్యంగా పీడకలలు ఎక్కువగా వచ్చి నిద్రకు భంగం కలిగిస్తుంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం సరైన దిశలో పడుకుంటే ప్రశాంతమైన నిద్రను పొందుతారు. అలా కాకుండా తప్పుడు దిశలో నిద్రిస్తే అది మీ సమస్యలను పెంచుతుంది. ఫలితంగా నిరాశ, నిద్రలేమి, పెరుగుదల, వైవాహిక ఆనందాన్ని కోల్పోవడంతో పాటు భారీగా డబ్బులు నష్టపోతారు. ఉత్తర దిశ. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో తలపెట్టి నిద్రపోకూడదు. ఈ దిశలో నిద్రపోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి పిడకలలు వచ్చే అవకాశం ఉండటమే కాదు, మనసు కూడా నియంత్రణలో ఉండదంటారు. ఉత్తరంలో తల ఉంటే మృత్యుయోగమని కొందరు నమ్ముతారు. తలని ఏ దిక్కున ఉంచినా సరే ఉత్తరం వైపు మాత్రం పెట్టకూడదు. అలాగే ఉత్తరం వైపు తల పెడితే దక్షిణ దిశ యముడు స్థానం కాబట్టి కాళ్ళు అటువైపు పెట్టడం మంచిది కాదు. పడమర దిశ. పడమర దిశలో ఎప్పుడూ తలపెట్టి నిద్రించకూడదు. ఎందుకంటే ఈ దిశలో మీరు నిద్రించినప్పుడు కాళ్ళు తూర్పు దిక్కులో ఉంటాయి. తూర్పు దిక్కు దేవతలను సూచిస్తుంది. కాబట్టి ఈ దిశగా కాలు పెట్టడం దోషమని నమ్ముతారు. తూర్పు దిశ. తూర్పు దిక్కు ఇంద్రస్థానం. కుబేర స్థానం. ఇంద్రుడు దేవతలకు అధిపతి కాబట్టి అది దేవతల దిక్కు. దక్షిణం తర్వాత రెండో సరైన దిశ తూర్పు. తలపెట్టి పడుకోవటం. దక్షిణాన తలపెట్టి పడుకోవటం సాధ్యం కాకపోతే మీరు తూర్పున తలపెట్టి పడుకుంటే మంచిది. ఇలా చేయడం ద్వారా దేవతల ఆశీర్వాదాలను పొందుతారని నమ్ముతారు. ఈ దిక్కు వైపు తలపెట్టి నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని నమ్ముతారు. అలాగే ఈ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని విశ్వసిస్తారు. దక్షిణ దిశ. ఇది యమస్థానం. వాస్తు ప్రకారం ఈ దిశలో తలపెట్టి పడుకోవటం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దిశలో నిద్రించడం వల్ల ఆరోగ్యానికి, ఆయుష్యకి చాలా మంచిదని, అన్ని రకాల మానసిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. సైన్స్ ప్రకారం దక్షిణ దిశలో తలపెట్టి పడుకుంటే శరీరంలో రక్తప్రసరణ పెరిగి శరీర పరిస్థితిని అదుపులో ఉంచుతుంది. గుండె సమస్యలు తగ్గుతాయి. మెదడు యొక్క సరైన పని తీరును మెరుగుపరుస్తుంది. శరీరానికి అవసరమైన కణాలను, హార్మోన్లు మరియు ప్రోటీన్ల ఉత్పత్తి సరిగ్గా జరుగుతుంది. మన దేశం ఉత్తరార్ధగోళంలో ఉండటం వలన అయస్కాంత తరంగాలు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు ప్రయాణిస్తాయి. అందుకే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే ఆ దిక్కుల్లో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మెదడులోని శక్తివంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి. దానివల్ల అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు రావటమే కాకుండా రక్తప్రసరణలో మార్పు వస్తుందంటారు. అందువల్ల ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే తలనొప్పి, గందరగోళం, మెదడు చురుకుదనం తగ్గడం వంటి ప్రభావాలు కనిపించవచ్చు.